హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈ రోజు వీడియోలో ట్రెండింగ్ బ్లౌజ్ పీసెస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఒకటి వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ అండ్ ఇంకొక 2 వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ అయితే వచ్చాయి. అంటే ఓల్డ్ శారీస్కి కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్లౌజ్ చూసినట్లయితే ఇది మనకి డార్క్ పింక్ పైన ఫుల్ సీక్వెన్ వర్క్ అయితే ఇచ్చేసారు. చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది. బిగ్ సీక్వెన్ అండ్ అలాగే స్మాల్ సీక్వెన్ కూడా పెట్టేశారు. ఇది ఫ్యాబ్రిక్ చూసుకుంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఈ వర్క్ అంతా కూడా ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ మనకి పేపర్ వేసి నీట్గా వర్క్ అయితే చేశారు. ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి ఫుల్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే రాదు, 80 పాయింట్స్ అయితే వస్తుంది. సేమ్ ఇదే డిజైన్లో ఇంతకుముందు హాఫ్ వైట్ పైన చూపించాను, అదేవిధంగా డార్క్ వైన్ పైన కూడా చూపించాను. ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా ఆ కలర్లో కావాలంటే ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేసి చూసేయండి. అంటే ఓల్డ్ శారీస్కి జార్జెట్ శారీస్ ఉంటాయి కదా, సో అటువంటి శారీస్కి ఇలాంటి బ్లౌజెస్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి. హాఫ్ వైట్ బ్లౌజ్ పీస్ పైన ఈ విధంగా వర్క్ వచ్చింది కదా, అదైతే చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. ఏ శారీస్కి అయినా చాలా బాగా పేర్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఫ్యూచర్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇక దీని ప్రైస్ చూసుకుంటే పైన చూసుకుంటే 145 అని ఇచ్చారు. బట్ కింద డెలివరీ ఛార్జ్ కూడా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు 63 రూపీస్. ఫైనల్లీ మనకి 200కి అయితే ఈ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. ఇందులో టోటల్గా 8 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ కూడా చాలా రేర్గా దొరికే కలర్స్ అనమాట. సో ఎవరికైనా నచ్చితే 100% ట్రై చేయొచ్చు. ఈ బ్లౌజెస్ కోడ్స్ అలాగే డైరెక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇంతకు ముందు చేసిన వీడియోస్ లింక్స్ కూడా ఇస్తాను క్లియర్గా. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. సెకండ్ బ్లౌజ్ ఇది చూసుకుంటే ఇది కూడా మనకి ఇది కొంచెం లైట్ పింక్ అనమాట. అంటే ఫస్ట్ చూసిన దాని మీద కొద్దిగా లైట్ పింక్, వేరే పింక్ ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. దీనిపైన అంతా కూడా వైట్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు. చూడండి, ఇదంతా బాడీ పార్ట్ అనమాట. మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారు. మిడిల్లో చూసుకుంటే సీక్వెన్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద కూడా సేమ్ వర్క్, అంటే డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేశారు. ఇది హ్యాండ్స్కి బార్డర్ టైప్ అనమాట. కింద చూసుకుంటే కట్ వర్క్ టైప్ అయితే ఇచ్చారు. చూడడానికి అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఫుల్ సీక్వెన్స్ అయితే ఇచ్చేసారు. చాలా బాగా షైనింగ్ అవుతుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ చూసుకుంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఓల్డ్ శారీస్కి అయితే ఇలాంటివి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మరి హెవీ లుక్ అయిపోదు, అలానే మరి సింపుల్గా కూడా ఉండదు. సో ఎవరికైనా వస్తే ట్రై చేయండి. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే 1 మీటర్కి కొంచెం తక్కువ అయితే ఉంది, 80 సెంటీమీటర్స్ అనమాట. చూస్తారు కదా, లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీషోలోనే చాలా వరకు శారీస్ అయితే ప్లెయిన్ శారీస్ ఇచ్చేస్తున్నారు. బ్లౌజెస్ అయితే ఈ విధంగా అయితే వర్క్తో హైలైట్ చేస్తున్నారు. సో ఈ బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ శారీస్కి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో అలా కూడా ట్రై చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఈ శారీ కోసం అని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. ఈ శారీ అయితే మా రిలేటివ్స్ అనమాట. ఈ శారీ పంపించి దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే చూడమన్నారు. ఈ శారీ ఫ్యాబ్రిక్ చూసుకుంటే మనకి సాఫ్ట్ జార్జెట్ టైప్ అయితే ఉంది కదా, ఇలాంటి శారీస్కి పట్టు బ్లౌజ్ అయితే అసలు సూట్ అవ్వదు. సో అందుకని చెప్పేసి మీషో నుంచి ఈ జార్జెట్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే చాలా పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అయిపోయింది. ఇదైతే వాళ్ళకి చాలా బాగా నచ్చింది, వాళ్ళు తీసుకున్నారు. స్టిచ్చింగ్ అయ్యాక ఇది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఏంటి అంటే ఇలాంటి మీడియం శారీస్కి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకుంటే జస్ట్ 180కి అయితే వస్తుంది. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే ఇది కూడా 100% ట్రై చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక లాస్ట్గా ఇంకొక బ్లౌజ్ అనమాట. ఇది చూసుకుంటే కంప్యూటర్ వర్క్లో కొంచెం, అంటే ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేశాను ఈ డిజైన్లో. ఇది కూడా మీషోలో కొత్తగా అయితే వచ్చింది, కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపించి ఇది అయితే ఆర్డర్ చేశాను. చూడండి, ఫస్ట్ బ్యాక్ నెక్ వర్క్ చూసుకున్నట్లయితే ఈ విధంగా గోల్డ్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. డిజైన్ అంతా కూడా కొంచెం హెవీగా అయితే ఇచ్చారు. చూడండి, ఫ్లవర్ డిజైన్ అలాగే కొమ్మ షేప్ అనమాట. కింద చూసుకుంటే కొంచెం ఎక్స్ట్రాగా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడడానికి లుక్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. బాడీ అంతా కూడా ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. అండ్ వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. అక్కడక్కడ ఒక స్టోన్ కూడా స్టిక్ చేశారు. లాస్ట్లో బ్యాక్ కెమ్ నుంచి క్లియర్గా అయితే చూపిస్తాను. ఫ్రంట్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. చూస్తున్నారు కదా, కొంచెం ఎవరైనా డిఫరెంట్గా ట్రై చేసే వాళ్ళకైతే ఇదైతే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. హ్యాండ్ వర్క్ కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ఫుల్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ పైన అయితే వచ్చింది. ఇదైతే చూడండి, పైన 3 లైన్స్ చూసుకుంటే ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. కింద అంతా కూడా కొంచెం హెవీ డిజైన్ అనమాట. ఇది డిజైన్ కొంచెం డిఫరెంట్ లుక్లో అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇందులో మల్టిపుల్ కలర్స్ అంటూ ఏమీ లేవు కాబట్టి ఏ శారీకైనా కానీ ఇది కూడా చాలా బాగా మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకున్నట్లయితే చాలా రీజనబుల్గా జస్ట్ 420కి అయితే వస్తుంది. ఇందులో అయితే కలర్స్ అన్నీ కూడా డార్క్ కలర్స్, టోటల్ 10 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇది న్యూ డిజైన్ కాబట్టి మెజర్మెంట్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ ఇది చూసుకున్నట్లయితే కరెక్ట్గా మనకి 6 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే బ్యాక్ నెక్ ఈ లెంగ్త్ అనమాట. సో ఇది చూసుకుంటే కరెక్ట్గా మనకి 18 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట. సో ఇది చూసుకుంటే కరెక్ట్గా 7 అయితే క్రాస్ అయిపోయింది. అంటే లెంగ్త్ అయితే చాలా ఎక్కువైతే ఇచ్చారు. సో ఎవరికైనా కొంచెం ఈ లెంగ్త్ ఎక్కువ పెట్టుకునే వారికి కూడా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. సో ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఫ్రంట్ సైడ్ ఈ లెంగ్త్ చూసుకుంటే ఇది ఎక్కడ వరకు వచ్చింది అంటే కరెక్ట్గా మనకి 10 వరకు అయితే వచ్చింది.
మెజర్మెంట్స్ అన్నీ కూడా నాకు తెలిసి చాలా ఎక్కువగానే ఇచ్చారు. సో ఎవరికైనా ఇదైతే చాలా బాగా సెట్ అవుతుంది. హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు కూడా మనకి 10 వరకు అయితే వచ్చింది. అండ్ కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ చూసుకుంటే 12 వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ వర్క్ హ్యాండ్ అంతా కవర్ అవుతుందా లేదా అనేది చూస్తున్నాను. ఇదైతే కరెక్ట్గా మనకి 11 వరకు అయితే వచ్చింది. సో ఎవరికైనా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ హ్యాండ్ వర్క్ ఇంత హెవీగా వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. అంటే పైన మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా 3 లైన్స్, సో అది తీపించేసుకుని కింద ఓన్లీ వర్క్ పార్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. షార్ట్ హ్యాండ్ టైప్ అనమాట, చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి. కంప్యూటర్ వర్క్ ఉన్న అడ్వాంటేజ్ అయితే ఇదే అన్నమాట. మనకు కొంచెం వద్దు అనుకుంటే కొంచెం ఈ విధంగా షార్ట్ చేసుకోవచ్చు. కానీ మగ్గం వర్క్ అయితే ఈ ఫెసిలిటీ అయితే ఉండదు. ఎందుకంటే వర్క్ అంతా మనకు కనెక్ట్ అయి ఉంటుంది కదా, కొంచెం కటింగ్ అటు ఇటు అయినా కానీ దాన్ని బట్టి వర్క్ అంతా కూడా పాడైపోతుంది. కానీ ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకున్న పట్టు చీరలకి మగ్గం వర్క్ బ్లౌజే ఫుల్ హైలైట్గా అయితే ఉంటుంది. అందుకే నేను మగ్గం వర్క్ బ్లౌజ్ చూపించినా కానీ మెజర్మెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కదా, అది మీకు సెట్ అవుతుందా లేదా అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో బ్లౌజ్ కలెక్షన్ అయితే ఇదే అన్నమాట. ఈ కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా 100% యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనకి పట్టు ఫ్యాబ్రిక్ కాదు కదా, జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఈ వీడియో మీకు ఎప్పటికైనా కానీ హెల్ప్ అవుతుంది. సో వీడియోకి ఒక లైక్ చేసి పెట్టేసుకోండి. అలాగే ఎవరికైనా షేర్ చేయండి. ఇలాంటి బ్లౌజ్ కలెక్షన్ కోసం ఎవరైనా వెయిట్ చేసినట్లయితే కనుక వాళ్ళకి ఈ వీడియో యూజ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే కనుక ఇలాంటి మంచి కలెక్షన్ జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియోస్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.